మనం ఏదైనా అనుకున్న పని జరగకపోతే కాస్త చిరాకు పడతాం, తర్వాత తేలిగ్గానే తీసుకుంటాం. అదే సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం ఆ విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ మరింత రాక్షసంగా మారతారు. శ్రీవిద్య విషయంలో రమేష్ అలాగే తయారయ్యాడు. అతను ఏం చేశాడో, దానికి ఆమె ఎలా కౌంటర్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. శ్రీవిద్య తనను నిర్లక్ష్యం చేసే కొద్దీ రమేష్ లో శాడిజం పెరిగిందే కానీ తగ్గలేదు. రాత్రింపవళ్లు ఆమె గురించి ఆలోచన. ఆమె స్నేహితురాలైన జ్యోతికి ఫోన్ చేశాడు. ఎప్పుడూ లేంది సార్ ఫోన్ చేయడంతో జ్యోతి ఆశ్చర్యపోయింది. జ్యోతి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నాడు. ఆమెకు అనుమానం కలిగింది. తను చేయాల్సిన సాయం ఏమై ఉంటుందా అనుకుంటూ, ఏంటి సార్ అది అని డౌట్గా అడిగింది. అదే మీ ఫ్రెండ్ విద్య ఉంది కదా, ఆమెను ఎలాగైనా ఇవాళ మా ఇంటికి తీసుకురావాలి అన్నాడు. ఆమెకు చిరాకొచ్చింది. నాకు పనుంది, కుదరదు అంది మొహమాటం లేకుండా. ప్లీజ్ జ్యోతి, ఈసారి హెల్ప్ చేయి అంటూ బతిమిలాడాడు. నాకు కుదరదు సార్. ఇంకో విషయం కూడా మీకు ఇప్పుడే చెబుతున్నాను. ఇలాంటి విషయాలు ఇంకోసారి ఎప్పుడూ నాకు చెప్పొద్దు, నాతో మాట్లాడద్దు అంటూ ఖరాఖండిగా చెప్పింది. అది కాదు జ్యోతి అంటూ అతనింకా ఏదో మాట్లాడుతుండగానే కాల్ కట్ చేసేసింది. రమేష్ స్థానంలో మామూలు నార్మల్ బిహేవియర్ గల వాళ్ళు ఎవరున్నా అక్కడితో విద్య జోలికెళ్లడం మానేస్తారు. కానీ రాజా రమేష్ మాత్రం ఆమెను లొంగదీసుకోవడానికి ఇంకే నికృష్టమైన పద్ధతులున్నాయని కుటిల ఆలోచనలు ప్రారంభించాడు. మర్నాడు రమేష్ తన స్టాఫ్ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ జ్యోతి, విద్య వెయిట్ చేస్తూ కనిపించారు. ఏంటి, నా కోసం వచ్చారా ఆనందంగా అడిగాడు అతడు. అవును సార్, మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం అంది జ్యోతి. ఓ అలాగా, వెల్కమ్, చెప్పండి అన్నాడు. వెంటనే శ్రీవిద్య అందుకుంది. సార్, నిన్న రమ్మన్నారంట, ఏంటి మీ ఉద్దేశం అని కోపంగా అడిగిందామె. ఉద్దేశం ఏముంటుంది, ఏదో కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు అని రమ్మన్నాను. ఏమాత్రం జంకకుండా అన్నాడు రమేష్. ఇంకోసారి మాలో ఎవరికైనా ఫోన్లు చేసినా, రమ్మని కబుర్లు చెప్పినా మేం మీ మీద ప్రిన్సిపల్ కు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం చెబుదామని వచ్చాం అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. రమేష్ లో దుర్మార్గం ఆ రోజు నుంచి మరింత పెరిగింది. శ్రీవిద్య, జ్యోతి తనను బెదిరించారని ప్రాక్టికల్స్ లో వాళ్లకు మార్కులు తగ్గించేశాడు. కావాలని అతను అలా చేశాడన్న విషయం వాళ్ళకు అర్థమైంది. అయినా మౌనంగా ఉండిపోయారు. వాళ్లను ఎంతలా వేధించినా నిశ్శబ్దంగా భరిస్తారే తప్ప తనపై ఎవరికీ రిపోర్టు చేయరని అనుకున్న రమేష్ పదే పదే విద్యను ఏడిపించసాగాడు. ఆమెకు రాను రాను ఈ పరిస్థితి భరించరాందిగా తయారైంది. ఇక ఆలోచించొద్దని రమేష్ హెరాస్మెంట్ పై అమ్మానాన్నలకు చెప్పమని ఫ్రెండ్స్ గట్టిగా చెప్పారు.
ఆ పరిస్థితుల్లో ఆమె తనతో కాస్త చనువుగా ఉండే బావ సురేష్ కు రమేష్ వ్యవహారం గురించి చెప్పింది. సరే, అతని సంగతేంటో తేలుద్దాం అన్నాడతడు. మర్నాడు ఇద్దరు బాలాజీనగర్లోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వెళ్లారు. సురేష్ రమేష్ కు కాల్ చేశాడు. తన సెల్ ఫోన్ లో కనిపించిన కొత్త నంబర్ చూసి ఎవరా అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకున్నాడు రమేష్. ఎవరు మాట్లాడేది, రమేషేనా అని అడిగాడు సురేష్. అవును, నువ్వెవరు అడిగాడు రమేష్. నేను మీ కాలేజీలో చదువుతున్న శ్రీవిద్య బావ సురేష్ ను, మీతో ఓసారి మాట్లాడాలి, నేను బాలాజీనగర్ లో గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాను అన్నాడు. రమేష్ భయపడలేదు. ఓకే వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. వెంటనే ఆ గుడి దగ్గరకు వెళ్లాడు. అక్కడ శ్రీవిద్య సురేష్లను చూశాడు. మెల్లగా వాళ్ళ దగ్గరకు వెళ్లాడు. ఏంటి పిలిచారు అని అడిగాడు శ్రీవిద్య వైపు అనుమానంగా చూస్తూ. నువ్వు ఆమెను చాలా కాలం నుంచి వేధిస్తున్నావంట, అసభ్యంగా మాట్లాడుతున్నావంట, ఆమెను మీ ఇంటికి రమ్మని ఫోన్లు చేస్తున్నావంట, ఏంటి ఏంటి నీ ఉద్దేశం అసలు అంటూ నిలదీశాడు సురేష్. ఇదంతా ముందే ఊహించిన రమేష్, నేనేం వేధించలేదు, నా స్టూడెంట్ కదా అని కొంచెం చనువుగా మాట్లాడారంతే అన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అందరితో అంటున్నావంట కదా అడిగాడు సురేష్. నేనెప్పుడు అలా అనలేదు, ఇదంతా మా స్నేహం గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నాడు అబద్ధమాడేస్తూ. ఇదిగో నీకిది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి ఆమెను వేధించడం గాని ఆమెకు ఫోన్లు చేయడం గాని చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించాడు సురేష్. మీరు నన్ను అవమానపరుస్తున్నారు, శ్రీవిద్యను నా సొంత చెల్లెల్లా భావిస్తున్నాను, ఇకపై కూడా ఆ దృష్టితోనే ఆమెను చూస్తాను అన్నాడు నిజాయితీ నటిస్తూ. సరే చూస్తాను, శ్రీవిద్య ఇంకోసారి ఎలాంటి వెకిలి చేష్టలు చేసినా నాతో చెప్పు, సరేనా, ఈసారి వదిలేద్దాం అన్నాడు సురేష్. శ్రీవిద్య సరేనంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు సురేష్. రమేష్ వెళ్లిపోయాడు. తర్వాత 1-2 రోజులు శ్రీవిద్య జోలికి వెళ్లకపోయినా తర్వాత మళ్లీ యథాతథంగా తయారైంది. కుక్కతోకలాంటి అతని వంకర బుద్ధి ఎంతకాలం తిన్నగా ఉంటుంది మరి. రోజు ఆమె వెళుతుంటే కామెంట్లు చేయడం, సెన్సార్ డైలాగ్స్ మాట్లాడటం, ఆమె ఎక్కడికెళ్తున్నా వెంబడించడం, తనతో ఓసారి ఇంటికి రమ్మనడం, ఇవన్నీ విద్యను మానసికంగా బాధపడేలా చేశాయి. ఆ రమేష్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. అసలు కాలేజీకి వెళ్లాలనే అనిపించట్లేదు. ఆఖరిసారిగా మరోసారి వార్నింగ్ ఇస్తే అతని ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అన్న ఆశ కలిగింది ఆమెకు. శరీరానికి తగిలే గాయాల కంటే మనసుకు తగిలే గాయాల బాధ ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు చెబుతున్నా వదలని ఆ కీచక లెక్చరర్ కు శ్రీవిద్య ఎలాంటి వార్నింగ్